అభిమానం అంటే ఆయనను నాకు చాలా మిత్రుడు. యూత్ కాంగ్రెస్లో కూడా పనిచేసిండు. ఆ తర్వాత డాక్టర్ అయిండు. ఇది గుల్బర్గా మెడికల్ కాలేజ్ నుంచి అతను పరిచయం. నాకు అతనికి మంచి సంబంధాలు ఉండే. ఆయన ఫోర్స్ తోటి నన్ను పీసీసీ చేయాలని అన్నాడు. కానీ అప్పుడు కొందరు 30 మంది ఎంపీలు వ్యతిరేకంగా ఈ ఫ్రాక్షన్ నాయకులు వీళ్ళని చేయొద్దు అనేది ఇందిరాగాంధీకి చెప్పడం జరిగింది. దాంతో ఆయన ఫైల్ ఆగిపోయింది. అందరూ చేయలేవట్టిన నేను ఒక మాట ఇచ్చిన, నా మిత్రుని చేయాలన్నా రాజీవ్ గాంధీకి చెప్పిన, సార్ రాజీవ్జీ చెయ్యి, యంగ్స్టర్ ఉన్నాడు, చేయగలుగుతాడు, టాలెంట్ ఉన్నది, పైసలు పెట్టుకోగలుగుతాడు అని చెప్పినాక ఆయనలో మార్పు వచ్చింది. తల్లికి చెప్పిండు, డైనింగ్ టేబుల్ మీద సిగ్నేచర్ పెట్టి నాకు ఫస్ట్ చేసిండు. హనుమాన్, ఐ మేడ్ హిమ్ యువర్ ఫ్రెండ్, బికేమ్ పిసిసి ప్రెసిడెంట్ అని నాతో చెప్పి. ఆర్ యూ హ్యాపీ అంటే ఐఎమ్ హ్యాపీ అన్న. కానీ ఆ తర్వాత నాకు హ్యాపీ లేదు. ఎందుకంటే ఆయన బాగానే ఉన్న కొందరు నడిమిట్లు ఉన్నటువంటి నాయకులు కొంత డిఫరెన్స్ చేసినా, కానీ వాళ్ళ తండ్రి ఉండే రాజారెడ్డి. నేను అదే రాత్రికి ఫోన్ చేసిన, రాజారెడ్డి గారు నీ కొడుకు రోజు ఫోన్ చేసేది, నా కొడుకుని ఎట్లా చేయి అని. నేనన్నా నీ కొడుకు పీసీసీ ప్రెసిడెంట్ అయిండే అంటే, అరే తమ్ముడు థ్యాంక్ యూ, కానీ నువ్వు దమ్మున్నోని వీరబాయి, నువ్వు కడపలో పుట్టేది ఉండే అన్నాడు. నేను దమ్మున్నోడు హైదరాబాద్లో కూడా పుడతాడని చెప్పిన. అది నాకున్నటువంటి అనుబంధం. ఆ తర్వాత వేరియస్ రీజన్లో కొంత మిస్అండర్స్టాండింగ్ అయినా అతని పీరియడ్లో నేను వరంగల్లో బహిరంగ సభ పెట్టిన తర్వాతనే ఊపు వచ్చింది. సోనియా గాంధీ బడుగు బలైన వర్గాలు. ఆ తర్వాత ఆయన పాదయాత్ర చేశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన వాళ్ళు ఎవరన్నా వాళ్ళ బిడ్డను వాళ్ళు పిలిస్తే నేను, ఎందుకంటే వాళ్ళకి పాత హిస్టరీ తెలియదు కదా, నాకు పిలవకుండా నష్టమేమి అయ్యేది లేదా. పాయింట్ ఏంటంటే నాకు మంచి మిత్రుడు ఉండే, వేరియస్ రీజన్లే నేను ఆయనకు సాయం కూడా ఇట్లా నేను చాలామందికి సాయం చేసిన. ఇవాళ సగం మందికి అటు టీడీపీలో ఉన్నోళ్ళు కానీ అటు వైఎస్ఆర్లు ఉన్నోళ్ళు కానీ చాలామందికి సాయం చేసిన. సాయం పొందినోడు కొందరు జ్ఞాపకం పెట్టారు, కొందరు సాయం పొందినోడు మర్చిపోతాడు. దాని గురించి నేను పట్టించుకోను. ఎందుకంటే నా వర్కే పార్టీని బలోపేతం చేయడానికి టాలెంట్ ఉన్న వాళ్ళని నేను ఎంకరేజ్ చేస్తా. చాలామందిని చేసిన. ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నాకు ఆ పార్టీలో పీసీసీలో వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడా లేదా. అదేవిధంగా యూత్ కాంగ్రెస్లో ఆయన మన పనిచేసిండు. కేసీఆర్ కూడా నా దాంట్లో వైస్ ప్రెసిడెంట్. అదృష్టం ఉన్నది. వాళ్ళు ముఖ్యమంత్రులు అయిన నాకు 2 సార్లు ఛాన్స్ వచ్చినా రాలేదంటే దట్ ఈజ్ మై బ్యాడ్ లక్ అనుకుంటా. కానీ నేను పట్టించుకోను, పని చేస్తూనే ఉంటా. పదవులు ఉన్నా లేకపోయినా ఎక్కడ అన్యాయం జరిగినా హనుమంతరావు అక్కడ పోతాడు. హాజీపూర్లో జరిగిన ఇన్సిడెంట్ 3 అమ్మాయిల మీద రేప్ చేసి పోయినా లేదా, వానికి శ్రీనివాస్ రెడ్డికి శిక్ష ఇప్పించినా లేదా, అయినా హైకోర్టు ఇప్పటిదానికి అప్రూవల్ ఇస్తలేదు. అదేవిధంగా ఖమ్మంలో రైతులకు సంఖ్యలు లేచి మిర్చి రైతులకు వేస్తే అక్కడ ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చిన. సిరిసిల్లలో ఎస్సీ ఎస్టీ మీద కేసులు పెట్టేసి టార్చర్ చేస్తే అక్కడ కూడా పోయినా. అంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతా. దట్ ఈజ్ మై కాన్సెప్ట్, ఈజ్ ద సోషల్ జస్టిస్. బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే తపన అదే. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా కన్యాకుమారి నుంచి కశ్మీర్ దానికా నడిచిన తర్వాత వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితినా ఇచ్చేదారి యుతి భాగీదారు అన్నాడు. 50% సీలింగ్ కూడా ఎత్తేస్తాను. అదే నరేంద్ర మోడీ ఇప్పటిదానికి ఏం చేయలే. 10 ఏళ్లలో ఆయన బీయింగ్ ఐఎమ్ ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ అంటే ఆయన ఓన్లీ రాహుల్ గాంధీతోటే సాధ్యమవుతుంది. ఫ్యూచర్లో తప్పనిసరిగా ఆయన ఇవాళ అపోజిషన్ లీడర్ అయిండు, చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ వస్తుంది. తప్పనిసరిగా ఒకనాడు కాకుండా ఉన్నాడు. తప్పనిసరిగా ఆఫ్టర్ 5 years హీ విల్ బి ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ. అప్పుడు అడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేది చెప్పగలుగుతుంది. సార్, వైఎస్ఆర్ 108 ఆరోగ్యశ్రీ ఈ 2 రాష్ట్రాల ప్రజల అదిలో చిరకాల స్థానం అయితే సంపాదించిండు. ఆ సేవలను ఎట్లా చూడొచ్చు సార్, ఆరోగ్యశ్రీ కానీ 108? చూడండి, ఆరోగ్యశ్రీ బరాబర్గా దానికి పెంచుతున్నాం కదా. ఆరోగ్యశ్రీ అనుకో ఇంట్రెస్ట్ లేని రుణాలు కూడా ఇచ్చినాం కదా మహిళలు. కొన్ని ప్రోగ్రాంలు బాగానే అయినాయి. తర్వాత కొంత దాంట్లో కొంత డిస్లొకేషన్ అయిండొచ్చు, కానీ చేస్తున్నాం. ఇక్కడ కూడా అదే ఆలోచనలా చేస్తున్నాం. అదేవిధంగా దామోదరం సంజీవయ్య కూడా ముఖ్యమంత్రి ఉండే, 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడు ఉండే. ఆయనకు కూడా ఈక్వల్గా ఆయన కూడా ఒక న్యాయ పైసా సంపాదించాలి. ఈ భారతదేశంలో
అంబేద్కర్ తర్వాత దామోదరం సంజయ్ ఒక నయా పైసా సంపాదించాలి. ఇప్పటికీ ఆ పూరు గుడిచెలలో ఉండేది. కేంద్రంలో మంత్రి అయ్యిండు, 2 సార్లు ఏఐసిసి అధ్యక్షుడు. నా ఉద్దేశంలో ఆయనకు కూడా ఈ విధంగానే సన్మానం చేస్తే బాగుంటుంది. ఆయన బర్త్డేకు డెత్ యానివర్సరీకి అని చెప్తున్నా. ఎందుకంటే దామోదరం సంజయ్ గురించి చాలామందికి తెలియదు. వచ్చే తరం గారు తెలవాలంటే ఆయన ఆలోచన. ఇవాళ ఒకసారి ఒక కార్పొరేటర్ అయితే 4 ఏళ్ల లోపటాడు 3 స్టోరీ బిల్డింగ్ కడుతున్నాడు. కానీ ఆయన డబ్బు అదే చిన్న గుడిసెలే ఇంటుండే. దాన్ని స్మృతిభావం చేయాలని నేను చాలా ప్రయత్నం చేస్తున్నా. నేను దానికి కూడా సంజీవయ్య ట్రస్ట్కు చైర్మన్ ఉన్నా. నేను తప్పనిసరిగా చంద్రబాబును కలుస్తాను. ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా 2 కోట్లు అన్నాడు, ఇయ్యలే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ₹1 ఆయన వాళ్ళందరి దగ్గరికి పోతా. నాకు ఎక్కడ బడుగు అందరికీ ఒకే న్యాయం జరగాలి. ఆయన కూడా ముఖ్యమంత్రిగా కదా, మరి ఆయనకు సరి అయిన మొన్న రాహుల్ గాంధీ వచ్చి నాకు సంతోషం. ఆయన డెత్ అని. అదేవిధంగా ఆయన కర్నూలులో ఉన్నటువంటి గ్రామానికి ఆయన విలేజ్ కూడా ఇంటి దగ్గర కూడా పోయిండు. ఆయనకు కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని నా కోరిక. సార్ చివరిగా రీసెంట్గా 2 రోజుల కిందట 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ కలయికను ఎట్లా చూడొచ్చు? 2 రాష్ట్రాల అభివృద్ధి కోసమేనా? చూడండి, నేను ఎప్పటి నుంచో చెప్పినా మేము అన్నదమ్ములుగా ఉన్నాం, అన్నదమ్ములుగా విడిపోదాం. ఇవాళ అదే చంద్రబాబు అంటున్నాడు తెలుగు రాష్ట్రాలు బాగుపడాలి అంటున్నాడు. లెట్ దెమ్. ఒక మంచి వాతావరణం ఏర్పడింది. గతంలో కూడా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కాగలిచ్చుకున్నారు, కానీ సరిగా జరగలే. ఇప్పుడు వీళ్ళిద్దరు తప్పనిసరిగా న్యాయం చేస్తారని అనుకుంటున్నా. చిన్న ఏదైనా ఉంటే మనస్ఫూర్తి పంచుకోవాలి. ప్రజలకు 2 తెలుగు వాళ్ళే. వాళ్ళు మా అన్నారు ఎక్కువ మెజార్టీ ఉంది, మేము తమ్ముళ్ళము. కొంత వాళ్ళు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని కోరుతున్నా.